సో రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు గోపిరెడ్డి. మీరు చూస్తున్నారు రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసరికి రెండో ఫీల్డ్, సేమ్ అదే పిన్నెల్లి ఊరు, దాంతోపాటు పల్నాడు జిల్లాలో ఉన్నాం మనం ప్రజెంట్. ఇది రెండో ఫీల్డ్. సో ఈ ఫీల్డ్ లో ఈ యువరాజ్ అనే వెరైటీ ఎలా ఉందనేది అడిగి తెలుసుకోవడం కోసం మనం ఈ ఫీల్డ్ ని విజిట్ చేయడం జరిగింది. ఇది ఒకసారి చూద్దాం. ఇది ఎలా ఉందన్న? బాగుందన్న విత్తనం. కింద నుంచి బాగా పిలక రావటం, బొట్ట రావటం, కాయ కూడా చిక్కన బాగుంది. కాకపోతే కొంచెం పండాకు ఈ సమస్య అన్ని చోట్ల ఉంది, ఆంధ్ర తెలంగాణ అంతటా. మొంతా తుఫాన్ వల్ల ఇదైపోయింది. కాయ కూడా స్టెప్పుల వైజ్ పడుతున్నట్టుంది. కాయ కూడా మంచి సైజుగా ఉంది. కాదు కొంతమంది అనుకుంటారు తేజ కాదని, కానీ తేజానే. తేజ కిందే పోయిద్ది, కాకపోతే ఆరిన తర్వాత మంచి ఇది వస్తుంది. కాయ క్వాలిటీ, కీపింగ్ క్వాలిటీ అంటారు కదా, అలా వస్తుంది. కింద నుంచే బాగా స్టెప్పులు పడుతుంది. కాయ స్టెప్ బై స్టెప్ పడుకుంటూ వస్తుంది. ఈ చెట్టు మరి ఈ మాత్రం హైట్ పెరిగితే గానీ అప్పుడు దిగదు. ఇప్పటికైతే బానే ఉంది కదా, పర్లేదు కదా. చుట్టూ మీరు అంతకు ముందు రకరకాల విత్తనాలు వేసారు కదా. ఓకే, ఓకే. మందులు కూడా మంచి మంచి మందులు కొడుతున్నట్టు, చేను క్వాలిటీ బాగుంది. సరే, ఈ పండాకి ఏం మందు కొట్టారు అంతకుముందు? అమిస్టర్ టాప్ కొట్టాను ఒక 10 రోజుల క్రితం. ఓకే, ముంతా తుఫాన్ ముందు అమిస్టర్ టాప్ కొట్టిన తర్వాత ఒక వారం బాగానే ఉంది. ఓకే, తర్వాత ఈ వర్షం వల్ల ఎక్కువ అయ్యి పండాకు వచ్చింది. మరి ఇంకా నాటువో మరి వేసారా? నిన్న కొట్టే అన్న. ఓకే, నిన్న కొట్టారా? అయితే బాగానే ఉంటుందిరా, మంచి మంచి మందులే వేస్తున్నారు. సో చూసారు కదా, ఇది వచ్చేసరికి రెండో ఫీల్డ్ క్వాలిటీ కూడా ఎలా ఉందో చూడండి. కేవలం ఏంటంటే ఈ పండాకు తెగులు అనేది అన్ని పొలాలలో ఉంది, అందరి దగ్గర సమస్య అయిపోయింది. సో ఇది ఒక్కటి కంట్రోల్ అయితే చేను ఎలా క్వాలిటీ వస్తుందో మీకు చూపిస్తా చూడండి ఇదే వీడియోలో. ఒకసారి ఇక్కడ చెట్లు చూడండి ఎంత క్వాలిటీ అంటే, ఈ చెట్లు చూడండి చాలా లేతగా నీట్గా, అసలు ముడత. ఈ ఫీల్డ్లలో ఈ రెండో ఫీల్డ్ కానీ మొదటి ఫీల్డ్ కానీ అబ్జర్వ్ చేసిన దాంట్లో మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే వైరస్ అనేది అసలు ఎక్కడా తగలలేదు. సో మనం ఏ విధంగా అయితే దాంట్లో చెప్పామో వైరస్ సంబంధించి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఇప్పటివరకు. చేను క్వాలిటీ కూడా చూడండి నెంబర్ 1గా ఉన్నది క్వాలిటీ. సో ఓవరాల్గా అంతే ఉన్నది. కాకపోతే ఏంటంటే అక్కడక్కడ పండాకు అనేది తగులుతూ ఉన్నది.